హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆసరా మరియు చేయూత పెన్షన్ గురించి తెలంగాణ సర్కార్ తాజాగా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను పూర్తి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఈ న్యూస్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అన్నీ మొదలు పెట్టబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆసరా పెన్షన్ గురించి అయితే పంగానామం పెడుతుంది. ఇలాంటి ఆధారం లేని వారికి అండగా ఉండాలని కేసీఆర్ అమలు చేసిన ఆసరా పెన్షన్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు అందాల్సిన ఆసరా పెన్షన్లు నెల గడుస్తుండగా కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ఇప్పటికే 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిన ప్రభుత్వం పెన్షన్లు అందకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటితో మార్చి నెల పూర్తవుతుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులు ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది. కానీ ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్ డబ్బులు నెల ముగుస్తున్నా కూడా ఇవ్వడం లేదు. అది ఒక్క నెలలో కాదు, కాంగ్రెస్ వచ్చిన ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఒక నెల ఆలస్యంగా ఇస్తుంది. దీంతో లక్షలాది మంది లబ్ధిదారులు ఈ ఆసరా పెన్షన్ మీద ఆధారపడేవారు ఎందరో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ సొమ్మును ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు కావస్తున్నా కూడా దాన్ని అమలు చేయలేకపోతుంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో సుమారు 43 లక్షల మంది వరకు ఆసరా పెన్షన్లు ఉన్నారని, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ప్రజా సంఘ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు పెంచడం పక్కకు పెడితే ప్రతి నెల ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇవ్వండి అని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజా సంఘ నాయకులు ప్రభుత్వానికి విన్నపించిన వారి నుంచి అయితే ఎలాంటి సమాధానం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం అయితే లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేతుకు ఇచ్చేవారు. నెల రాకముందుకే ప్రతి ఒక్కరికి అర్హుడైన లబ్ధిదారులకి పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఒక ధీమాగా ఉండేవారు. మందు బిళ్ళలు కొనుగోలుతో పాటు చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేవారు వాళ్ళు. కాంగ్రెస్ వచ్చాక లబ్ధిదారులకు మళ్ళీ కష్టాలు మొదలైనాయి. నెలలో పెన్షన్ డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో చుట్టూ తిరుగుతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాము గురించి పట్టించుకోవడం లేదు అని బాధితులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 2016 వచ్చేవారికి 4016, అలాగే 4016 వచ్చేవారికి 6016 చొప్పున ఆసరా పెన్షన్ నుంచి చేయూత పెన్షన్గా మార్చి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు జమ చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దీని దిశగా దృష్టి సాధించలేదు. కనీసం పెంచకపోగా 2023 ఆగస్టు అలాగే 2024 జనవరి పెన్షన్ సొమ్ము కూడా ఇవ్వకపోవడంతో వివిధ కారణాలు చూపి సుమారు 45 లక్షల వరకు లబ్ధిదారులను పరోక్షంగా తొలగించింది. ఈ విషయం గత అసెంబ్లీలో సమావేశం ప్రభుత్వానికి నిర్మించిన దాటివేసింది. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కనీసం కొత్త వాళ్ళను చేర్చాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదు. 2025-26 బడ్జెట్ సమావేశంలో భాగంగా నిధులు కేటాయించి లబ్ధిదారుల సంఖ్య ఉండదు అని పరోక్షంగా తేల్చి చెప్పింది. పెన్షన్ డబ్బులు పెంచకపోవడం, బకాయిలు అలాగే ప్రతి నెల ఇవ్వకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇది మంచిది కాదు అని రేవంత్ రెడ్డి గారు స్పందించి ఏప్రిల్ 1వ తేదీ అంటే రేపటి నుంచే ప్రతి లబ్ధిదారులకు జిల్లా వారీగా వారికి పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని ప్రకటించారు. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి.